మంచిర్యాల జిల్లా మందమర్రిలో పులి చర్మం లభ్యం కావడం కలకలం రేపుతోంది. రామన్ కాలనీలో ఐలవేని లింగయ్య అనే వ్యక్తి ఇంట్లో దీన్ని గుర్తించారు. పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ జరుపుతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, పులి చర్మం లింగయ్య అనే వ్యక్తి ఇంట్లో దొరికినట్లు సమాచారం అందుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీలత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పులుల వేట కొనసాగుతుంది. కలకలం రేగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కేవలం నెల వ్యవధిలోనే రెండవ పులి చర్మం పట్టుబడింది. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని మందమరి ప్రాంతంలోని రామన్ కాలనీ ఏరియాలో ఐలవేని లింగయ్య అనే వ్యక్తి ఇంట్లో పులి చర్మం లభ్యమైనట్టుగా సమాచారం అందుతుంది. పులిగంపాండ్రికి సంబంధించి పులి చర్మం పట్టుబడి 2 నెలలు గడుస్తుంది. ఈ 2 నెలల గ్యాప్ లోనే మరో పులి చర్మం పట్టుబడింది. అయితే ఇది ఎక్కడ హత్య గావించబడింది, ఈ పులి చర్మం ఎక్కడి తీసుకువచ్చారు అనే దానిపై ఇప్పటికే అటవీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ గారు దానికి సంబంధించి శర్వానంద్ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 2 నిందితులు పరారులో ఉన్నట్టుగానైతే అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది మందమరి ఏరియాలోని ఐలవేని లింగయ్య అనే వ్యక్తి ఇంట్లోనైతే లభ్యమైనట్టుగా ఇప్పటి వరకు అయితే సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇది రెండవ పులి చర్మము ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి. అయితే ఈ గత 4 నెలల క్రితము సంచరిస్తూ కవాల్ టైగర్ జోన్ లోని నిర్మల్ పెమ్మి ప్రాంతంలో అదృశ్యమైన పులి ఇది అయి ఉండవచ్చు అని కూడా అటవీ అధికారులు అయితే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కడ దీన్ని చంపేశారు, దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటి, ఈ చర్మం ఎక్కడ పట్టుకొని వచ్చారు, ఎన్ని రోజులు నిల్వ చేశారు అనేది పూర్తి డేటానైతే రావాల్సి ఉంది, పూర్తి వివరాలు రావాల్సి ఉంది. గత నవంబర్ నెలలో 2017కు సంబంధించి నవంబర్ లో ఒక పులిని చంపేశారు. ఆ పులి చర్మము ఇచ్చోడ మండల కేంద్రంలో పట్టుబడింది. దీనికి సంబంధించి 3 అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఈ కేసులో అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నట్టుగానైతే తేలడంతో వాళ్ళని సస్పెండ్ కూడా చేశారు. మరోసారి పులి చర్మం పట్టుబడడంతో కలకలం అయితే రేగుతుంది. దీనికి పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఎవరు ఇందులో నిందితులు ఉన్నారు, ఎక్కడ చంపబడింది అనేది మాత్రం ఇంకా తెలియలేదు శ్రీలత.